మిత్ర రౌడీలను కొడుతూ ఉంటాడు. అయితే రౌడీలందరూ మిత్రపై విరుచుకుపడుతూ ఉంటారు. అయితే అందరూ రౌడీలు ఒక్కసారిగా మిత్రని కదలనివ్వకుండా కాళ్ళు చేతులు పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉంటారు. అప్పుడే వివేక్ మెల్లమెల్లగా కాస్త కోలుకొని వెంటనే లక్ష్మికి కాల్ చేస్తాడు. వదినా అంటూ ఇక్కడ రౌడీలు వచ్చారని విషయం మొత్తం చెప్పేస్తూ ఉంటాడు. దాంతో లక్ష్మి చాలా కంగారు పడిపోతూ, జాను మనం అర్జెంటుగా ఇంటికి బయలుదేరి వెళ్ళాలి పద అని లక్ష్మి జాను అందరినీ కూడా పరుగు పెడుతూ వస్తూ ఉంటారు. మిత్రని కదలకుండా పట్టుకొని ఇంకొక రౌడీ కత్తి తీసుకొని పొడవబోతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే లక్ష్మి వచ్చి వాడిని కదలనివ్వకుండా కత్తి ముందుకు రాకుండా వెనక వైపు నుంచి గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఏంటి నా కత్తి రావటం లేదే అని వాడు వెనక్కి తిరిగి చూడగా అక్కడ లక్ష్మి ఉంటుంది. వెంటనే లక్ష్మి ఇక రౌడీలందరినీ కూడా బాగా కొడుతూ కుమ్మేస్తూ ఉంటుంది. లక్ష్మిని చూసిన మిత్ర కూడా ధైర్యం తెచ్చుకొని మిత్ర కూడా రౌడీలందరినీ కొడుతూ ఉంటాడు. లక్ష్మి కర్ర తీసుకొని రౌడీలందరినీ కూడా చిత్తగొట్టడం చూసేసిన దేవయాని మనీషా నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏమండి మీకేమీ కాలేదు కదా అని జాను వివేక్ని అడుగుతూ పరామర్శిస్తూ ఉంటుంది. లక్ష్మి రౌడీలపై కర్ర తీసుకొని విరుచుకుపడడం ఆ దెబ్బలకి తాళలేక రౌడీలు అక్కడి నుంచి పారగులు పెడుతూ బయటికి వచ్చేస్తారు. వెంటనే ఒక రౌడీ నరసింహానికి కాల్ చేస్తూ ఉంటాడు. ఏరా పని పూర్తయిపోయిందా, ఆ మిత్రగాడి ప్రాణాలు తీసేశారా అని అంటే, ఆ లక్ష్మి మమ్మల్ని అందరినీ చితగొట్టేసింది సార్, మేమెక్కడ వాడి ప్రాణాలు తీసాము, మేము పారిపోయి వచ్చాం సార్ అని రౌడీ చెప్తూ ఉంటాడు. ఏంటయ్యా ఏం చేస్తున్నారు మీరు అని నరసింహం అరుస్తూ ఉంటే అప్పుడే ఎస్ఐ అక్కడికి వచ్చి నరసింహం చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని ఉంటాడు. ఏమయ్యా నువ్వు జైల్లో ఉండి కూడా మర్డర్ల ప్లాన్ చేస్తున్నావా, నీకింకా లైట్ లేని సెల్లే గతి అని ఎస్ఐ చెప్పడంతో ఏయ్ ఎస్ఐ ఏం మాట్లాడుతున్నావు అని నరసింహం అంటే వెంటనే ఎస్ఐ నరసింహం చెంప పగలగొడతాడు. రేయ్ నిన్ను నన్నే కొడతావా అని నరసింహం రెచ్చిపోతూ ఉంటే సార్ మీరేమి చేసినా కూడా శిక్షలు పెరుగుతూ ఉంటాయి సార్ అని లాయర్ చెప్తూ ఉంటాడు. అలా చెప్పు లాయరు అని ఎస్ఐ అంటూ ఉంటాడు. అయినా లైట్ లేని సెల్ అంటే ఏంటి లాయరు అని నరసింహం అడగడంతో అంటే తీహార్ జైలే గతని అంటున్నారు అని లాయర్ చెప్తుంటాడు. తర్వాత దేవయాని గదిలోకి వచ్చి ఏంటో ఇలా జరుగుతుంది, సరే ఇప్పటికైనా బ్యాగులు సర్దుకోవాలి అని ఏంటి మనీషా అలా కూర్చొని ఉన్నావు, బ్యాగులు సర్దురు ఊరికి బయలుదేరి వెళ్ళాలి కదా అని చెప్తూ ఉంటే ఎలా అంటే లక్ష్మికి ఎలా సాధ్యమవుతూ ఉంటుంది, ఎప్పుడు లక్ష్మియే గెలుస్తూ ఉంటుందేంటి అని అంటే ఎప్పుడు లక్ష్మియే ఎక్కడ గెలిచింది, కొన్నిసార్లు మనం కూడా గెలిచాం కదా అని దేవయాని అంటుంది. ఎక్కడ అంటే లక్ష్మి ఓడిపోయినట్లే ఉంటుంది కానీ చివరికి లక్ష్మి గెలుస్తుంది. అసలు ముందుగా ఒక ప్లాన్ ఉండదు, ఒక ముందు జాగ్రత్త ఉండదు, ఆలోచన ఉండదు, అప్పటికప్పుడు స్పాంటనియస్గా ఆలోచిస్తూ ఉంటుంది, చివరికి తనే గెలుస్తుంది. ఎలా సాధ్యం అంటే ఇది మిగతా వాళ్ళకి ఎవరికి కూడా సాధ్యం కాదు, ఒక్క లక్ష్మికే సాధ్యం. అయినా కూడా ఎప్పుడూ కూడా లక్ష్మియే ఎలా గెలుస్తుంది, టైం ఎప్పుడు లక్ష్మి వైపే ఎందుకు ఉంటుంది అని మనీషా లక్ష్మిని తెగ పొగుడుతూ ఉంటుంది. ఏంటి మనీషా లక్ష్మిని ఎవరు పొగిడినా కూడా అస్సలు ఓర్చుకోలేవు, అలాంటిది నువ్వే ఈరోజు ఇలా పొగిడేస్తున్నావు, అయితే నువ్వు లక్ష్మి దగ్గర ఓడిపోయినట్లే, మిత్రని వదిలేసుకున్నట్లే కదా అని దేవయాని అంటే నేనెందుకు మిత్రని వదులుకుంటాను అంటే మిత్రని సాధించుకోవటం కోసం లక్ష్మితో నేను లైఫ్ లాంగ్ అయినా పోరాడుతూనే ఉంటాను, చివరగా మిత్రని దక్కించుకుంటాను, నువ్వు జానుని నీకు గ్రిప్లో పెట్టుకో, అది ముందు చూసుకో అని మనీషా అంటుంది. అంటే జాను లక్ష్మితో చేరిపోయిందా, మన వైపు నుంచి వెళ్ళిపోయిందని అంటున్నావా అని దేవయాని అంటే నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి జాను ఆ లక్ష్మి దగ్గరే ఉంటుంది అని మనీషా అంటూ ఉంటుంది. అవునో కాదో నేను వెళ్ళి చెక్ చేసుకుంటాను అని దేవయాని వెళ్తూ ఉంటుంది. తర్వాత లక్ష్మి సూట్ కేసు సర్దుతూ జిప్పు వేస్తూ ఉంటే జిప్పు పొరపాటున వేలుకు తగిలి రక్తం వస్తూ ఉంటుంది. అబ్బా అని అరుస్తూ ఉంటుంది. వెంటనే జాను పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి లక్ష్మి వేల్ని నోట్లో పెట్టుకుని అప్పుడే మిత్ర వివేక్ జయదేవ్ కూడా అక్కడికి చూస్తూ జాను ప్రేమని చూస్తూ సంతోషపడుతూ ఉంటారు. దేవయాని దూరం నుంచి చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. జాను వెంటనే ఇక లక్ష్మి వేల్ని తీసి సారీ అక్క అని ఏడుస్తూ ఉంటుంది. తగిలిన నా గాయాన్ని తగ్గించేసి నువ్వే మళ్ళీ సారీ చెప్తున్నావేంటి జాను అని లక్ష్మి అంటుంది. సారీ చెప్పింది ఇందుకు కాదక్క, నీ మనసుకి చేసిన గాయానికి నేనిప్పుడు సారీ చెప్తున్నాను. అమ్మ లాంటి స్థానంలో ఉన్న నీపై నేను చాలా మాటలు మాట్లాడాను. ఐఎమ్ సో సారీ అక్క, నేను నిన్ను చాలా బాధ పెట్టాను అని నన్ను క్షమించక్క అని జాను లక్ష్మి కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే లక్ష్మి కాళ్ళని పట్టుకొనివ్వకుండా జానుని హగ్ చేసుకుంటుంది.
ఇద్దరు గట్టిగా హగ్ చేసుకొని లక్ష్మి, జాను ఇద్దరు ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటారు. దేవయాని రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. నువ్వు చిన్నపిల్లవైనా కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఎందుకు జాను? నీ భర్త సంతోషం కోరుకున్నావు, అది నీ స్వార్థం ఎలా అవుతుంది? నీ గుర్తింపు, గౌరవం ఆశించావు, అది తప్పెలా అవుతుంది? నీ భవిష్యత్తు గురించి ఆలోచించి చేసినవన్నీ కూడా తప్పు కానే కాదు జాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. మీ భవిష్యత్తు కోసం చేసినవి ఇవన్నీ తప్పే కాదు జాను అని లక్ష్మి అంటే, ఆ భవిష్యత్తు నాకు అవసరం లేదక్క. నిన్ను, బావగారిని, మామయ్య గారిని బాధ పెట్టే భవిష్యత్తే నాకు వద్దక్క. నేను నీ చెల్లెలిగా, ఆయన బావగారి తమ్ముడిగా, మీ మరిదిగా ఉండే గుర్తింపే చాలు మాకు అని జాను అంటే, అలా అంటే కుదరదు జాను. ఫ్యాక్టరీని మీరిద్దరే చూసుకోవాలి. దాని పూర్తి బాధ్యత మీ చేతుల్లో పెడుతున్నాను అని మిత్ర అంటూ ఉంటే, ఫ్యాక్టరీ బాధ్యత నా చేతుల్లో ఎందుకు బావగారు? ఆయన చూసుకుంటారు అని జాను అంటే, నువ్వు అంత చదువు చదివి ఇంకెందుకమ్మా? ఆ చదువంతా వృధాగా పోకూడదు కదా. అందుకే నీ తెలివినంతా కూడా ఫ్యాక్టరీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించు అని జయదేవ్ అంటాడు. ఆ ఫ్యాక్టరీ డెవలప్మెంట్ మొత్తం కూడా వివేకే చూసుకుంటారు మామయ్య గారు, నేను ఇంటి పనులు చూసుకుంటాను అని జాను చెప్తూ ఉంటుంది. ఇంటి పనులు ఇద్దరం కలిసి షేర్ చేసుకుందాం జాను. కంపెనీ పనులు మావి, ఫ్యాక్టరీ పనులు మీవి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవును జాను, మీ అక్క చెల్లెళ్ళు కలిసి ఒక ఊరినే బాగుపరిచారు. మన కంపెనీ బాగుపడదా చెప్పు అని మిత్ర అంటాడు. అలాగే బావగారు, మీరు పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించారు. ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటి తప్పు చెయ్యను. మా అక్క మీద ఒట్టేసి చెప్తున్నాను అని జాను చెప్తూ ఉంటుంది. దేవయాని ఇంకా ఇంకా రగిలిపోతూ షాకింగ్గా వింటూ ఉంటుంది. మొత్తానికి అనుకున్నది సాధించావు మిత్ర, అక్క చెల్లెలని కలిపావు అని జయదేవ్ అంటే, ఇందులో నాదేం లేదు డాడ్, అంతా లక్ష్మియే చేసింది అని మిత్ర అంటే క్రెడిట్ మొత్తం లక్ష్మీ వదినకే ఇస్తావా అన్నయ్య? నువ్వేమీ తీసుకోవా అని వివేక్ అంటాడు. అలాంటిదేం లేదు వివేక్, మీరు మంచి మనసుతో మమ్మల్ని ఈ ఊరు తీసుకువచ్చారు. సంకల్పం నెరవేరింది అని లక్ష్మి అంటే, మన కుటుంబానికి ఈ ఊరికి మంచి జరిగింది, నాకు కూడా అదే సంతోషం. కానివ్వండమ్మా, బయలుదేరదాం, ఊరికి టైం అవుతుంది కదా అని జయదేవ్ అంటూ ఉంటాడు. వెంటనే దేవయాని మనీషా దగ్గరికి వెళ్ళి, మనీషా నీకేమైనా కాలజ్ఞానం తెలుసా ఏంటి? అక్కడ అక్క చెల్లెళ్ళు కలిసిపోయారు తెలుసా? ఇక జాను మన చేతి నుంచి జారిపోయినట్లేనా అని దేవయాని అంటే, ఊరికి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాంలేండి ఆంటీ ఏం చేయాలో అని మనీషా అంటుంది. తర్వాత అందరూ బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటారు. అర్ధరాత్రి ప్రయాణం పెట్టారు, ఇంటికి వచ్చేసరికి తెల్లవారింది అని డోర్ సైడ్ అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి బావగారు, ఇంటికి తాళం వేయకుండా వచ్చారా ఏంటి? ఇంటి తలుపులు అలా తెరిచి ఉన్నాయి అని దేవయాని అడుగుతూ ఉంటే, అవునన్న మర్చిపోయావా ఏంటి అని మిత్ర, వివేక్ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. నేనెందుకు తలుపు వేయడం మర్చిపోతానమ్మా, నేను లాక్ చేసే వచ్చాను అని జయదేవ్ చెప్తూ ఉంటాడు. మీరు గుర్తు చేసుకోండి మామయ్య గారు, హడావిడిలో తాళాలు వేయకుండా మర్చిపోయి వచ్చారా ఏంటి అని లక్ష్మి అంటే, నేను అలా ఎలా మర్చిపోతానమ్మా, ఒకవేళ నేను మర్చిపోయినా సెక్యూరిటీ అయితే తాళాలు వేస్తాడు కదా అని జయదేవ్ చెప్తూ ఉంటాడు. అవును కదా అని అంటూ సెక్యూరిటీ సెక్యూరిటీ అని దేవయాని కేకలు పెడుతూ ఉంటుంది. సెక్యూరిటీ, ఇంటి తలుపులు ఎందుకు తెరిచి ఉన్నాయి? మా బావగారు తాళం వేశారా లేదా అని దేవయాని అడుగుతూ ఉంటే, సార్ తాళం వేసే వెళ్ళారు మేడం, కానీ ఇందాకే ఒక ఆవిడ వచ్చింది, ఆవిడే తాళాలు తీసుకొని లోపలికి వెళ్ళారు. జయదేవ్ సార్నైతే ఏకవచనంతో మాట్లాడింది. మీరందరూ కూడా ఆ మేడంకి తెలుసంట. ఈ దేవయాని మేడంనైతే ఆ మేడం చాలా తిట్టారు అని సెక్యూరిటీ చెప్పడంతో, ఏంటి మా ఆంటీని తిట్టారా? అయినా ఎవరు పడితే వాళ్ళకి తాళాలు ఎలా ఇచ్చి లోపలికి పంపిస్తావు? లోపల విలువైన వస్తువులు చాలా ఉంటాయి, బుద్ధుందా అని మనీషా సెక్యూరిటీని తిడుతూ ఉంటుంది. నువ్వు ఆగు మనీషా, సెక్యూరిటీ నువ్వు వెళ్ళిపో అని మిత్ర చెప్పి, డాడ్ మిమ్మల్ని ఏకవచనంతో పిలిచారంటే అత్తయ్య ఏమైనా వచ్చుంటుందా అని మిత్ర అంటే, అవునరా, మీ అత్తయ్య అయితేనే కదా నన్ను ఏకవచనంతో పిలిచేది అని జయదేవ్ చాలా సంతోషంగా అక్క అక్క అంటూ కేకలు పెడుతూ లోపలికి వస్తూ ఉంటాడు. మా మామ్ని తిట్టిందంటే ఖచ్చితంగా వచ్చింది రాజేశ్వరి అత్తయ్యే అయి ఉంటుంది, రా అన్నయ్య వెళ్ళి చూద్దాం అని వివేక్ మిత్ర చేయి పట్టుకొని లోపలికి వస్తూ ఉంటాడు. ఈ రాజేశ్వరి అత్తయ్య ఎవరక్క అని జాను అడగడంతో, ఏమో నాకు తెలియదు, పద జాను వెళ్ళి చూద్దాం అని లక్ష్మి, జాను లోపలికి వస్తారు. ఈ కొత్త క్యారెక్టర్ ఎవరా ఆంటీ అని మనీషా అంటుంది. మెరుపు లేని ఉరుము, ఉరుము లేని పిడుగు, పిడుగు పడితే ఎలా షాక్ కొడుతుందో అంత డేంజరస్ ఆవిడ. మిత్ర కాలేజీ డేస్ చదువుతున్నప్పుడు తీర్థయాత్రలకని వెళ్ళి ఇదిగో మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చింది. వినేది తక్కువ, చేతలేమో చాలా ఎక్కువ. ఎంత డేంజరస్ అంటే నువ్వు చూస్తావు కదా అని దేవయాని అంటూ ఉంటుంది. అంత డేంజరసా అని మనీషా అంటుంది. అక్క అక్క అని జయదేవ్ అత్తయ్య అత్తయ్య అని మిత్ర, వివేక్ పిలవటంతో మెట్లు దిగి ఆవిడ కిందకి వస్తూ ఉంటుంది. ఏంటక్క ఎలా ఉన్నావు అని జయదేవ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, రే ఏంట్రా ఆ కన్నీళ్ళు, ఇప్పుడు వచ్చేసాను కదా అని రాజేశ్వరి పరామర్శిస్తూ ఉంటుంది.
నమస్కారం వదిన గారు అని దేవయాని అంటే, అతి వినయం ధూర్త లక్షణం అంటారు. నీకు అలవాటు లేనివి ఎందుకు ఇలా చేస్తావు దేవయాని? నేను వెళ్తున్నప్పుడు సన్నగా ఉండేదానివి, ఇప్పుడు గుమ్మడికాయలా తయారయ్యావేంటి అని రాజేశ్వరి అడుగుతూ ఉంటే, ఈవిడేదో జామకాయలా ఉన్నట్టు పెద్ద బిల్డప్ కొడుతోంది అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది. లక్ష్మీ జానుని మిత్ర వివేక్ని పరిచయం చేస్తూ ఉంటారు. లక్ష్మి సరస్వతుల్లా ఉన్నారు, వీళ్ళెవరు కవల పిల్లల్లా ఉన్నారే అని లక్కీ జున్నుని అడుగుతూ ఉంటుంది. మీ మనవరాలు మనవడు అని లక్ష్మి చెప్తే, వాళ్ళిద్దరేం కవల పిల్లలు కాదు, జున్ను ఒక్కడే లక్ష్మి కొడుకు, అదిగో ఆ పిల్లని దత్తత తీసుకున్నారు అని దేవయాని చెప్తుంది.